నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నేటి నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్న గుడివాడలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్రగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నూతన సభ్యత్వ నమోదు రెవెన్యూల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుండి మార్చి 10 వరకు సభ్యత్వ నమోదు విస్తృతంగా చేస్తున్నట్లు 400 రూపాయలతో సభ్యత్వ నమోదు చేసుకుంటున్న ద్వారా కుటుంబానికి 5 లక్షల ఆర్థిక బీమా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నారని మరియు కష్టించి పనిచేసే వారికి నాయకత్వ బాధ్యతలు కూడా ఇస్తున్నారని కావున నియోజకవర్గ ప్రజలు అభిమానులు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మరి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుల యొక్క కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనం అనేక పార్టీలు చూస్తున్నాం, కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కార్యకర్తల శ్రేయస్సు కోసం, కార్యకర్తల యొక్క కుటుంబాలు బాగుండాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అనేది ఈరోజు ప్రారంభించారు. మనం చూసుకుంటే గనక ఈ సభ్యత్వ నమోదు అనేది అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని వాళ్ళ యొక్క నచ్చిన విధంగా ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదుని చేసుకుని జనసేన పార్టీకి అండగా ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యకర్తలకు ఎవరైతే ప్రమాదం బారిన పడి ప్రాణ నష్టం జరిగితే గనక 5 లక్షల రూపాయలు ఏ పార్టీ ఇవ్వని విధంగా ఈ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే హాస్పిటలైజ్డ్ అయితే గనక 50,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఈ యొక్క జనసేన పార్టీ రూపొందించినటువంటి ఈ క్రియాశీలక సభ్యత్వం యొక్క విలువను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఇది కేవలం జనసేన పార్టీ సభ్యత్వం మాత్రమే కాదు, ఇదొక ఇన్సూరెన్స్ పాలసీ అని, అలాగే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీకి దీని గురించి పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని, యాక్సిడెంటల్ గా హాస్పిటలైజేషన్ అయితే 50,000 నుంచి 1,00,000 రూపాయలు మీకు వస్తాయని, అలాగే యాక్సిడెంటల్ గా మనిషి కనుక చనిపోయినట్లయితే 5 లక్షల రూపాయలు క్లెయిమ్స్ రూపంలో వస్తాయని, మరి పోయిన సంవత్సరం తీసుకున్నట్లయితే మన బుర్రగడ్డ శ్రీకాంత్ గారు ఇదే నియోజకవర్గంలో 3 క్లెయిమ్స్ ఇప్పించడం జరిగింది కేంద్రం నుంచి. అలాగే ఈ పాలసీ యొక్క ముఖ్య విశిష్టత ఏంటంటే జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి పండుగ రోజు. ఎందుకని అంటే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఈ రోజు ప్రారంభం కావటం, ఈ క్రియాశీలక సభ్యత్వాల ద్వారా పార్టీ బలపడమే కాకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉండాలని మా జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జనసేన పార్టీ శ్రేణులన్నీ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడుతూనే వారి కుటుంబాలు కూడా అండగా ఉండాలని ఈ పాలసీ రూపొందించినటువంటి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా గుడివాడ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తూరు గ్రామంలో డ్వాక్రా సంఘాల బుక్ పేపర్ ఎన్నుకునే క్రమంలో 2019కి ముందు బుక్ కీపర్ గా పనిచేసిన విజయలక్ష్మి తమకు మామిడి తోటల పైన లోన్లు ఇప్పిస్తామని, ఎకరానికి 90,000 చొప్పున లోన్లు ఇప్పిస్తామని నమ్మబలికి వారి పాస్బుక్లు మరియు లోన్ కాగితాలపై సంతకాలు తీసుకుని వస్తుందని నమ్మబలికి ఇప్పటికీ 6 సంవత్సరాలైనా కూడా తమకు ఎంతవరకు లోన్ రాలేదని సివిల్ బుక్ కీపర్ విజయలక్ష్మి బాధితులను ప్రశ్నించగా అకౌంట్ లో డబ్బులు పడ్డాయని అంటుంది. ఆవేదనతో ఆమెపై విరుచుకుపడ్డారు. ఇచ్చాక 30,000 తీసుకొని నేను వాళ్ళ అటు నటుపై ఇటు నటుపై నేను వాళ్ళ అందిందాలని నష్టపోలేదు. 3 ఎకరాలు లోన్ పెట్టామండి చిత్తపూరు పద్మావతిని. నాకు మామిడి మొక్కలు లోన్ పడతాయి అని సరిపెట్టారు. 3 ఎకరాలండి పెట్టి 6వ సంవత్సరం అండి. ఆ రోజున ఎకరానికి 90,000 వస్తాయని చెప్పింది మా బుక్ కీపర్ విజయలక్ష్మి. రాలేదండి. ఇప్పుడు దాని గురించే గొడవ అండి. అడిగాము, గొడవలు కూడా అయినాయి. మళ్ళీ ఇప్పుడు దాని గురించే గొడవ పెట్టుకుంటున్నామండి మా గ్రూపులలో. ఏమన్నారు, అదిగా అన్నారు, ఇదిగా అన్నారు, మీ అకౌంట్ లోకి వచ్చినాయి అని మాకేదో దొంగ రసీదు తెచ్చిచ్చారు. మా అకౌంట్ లో రాలేదు. చేసామండి, నూజివీడు కలెక్టర్ గారు చేసామండి. ఏమన్నారు, నెల వాయిదా పెట్టారు. ఇక్కడ మామూలు ఎలుగు ఆఫీస్ నోటీస్ వచ్చింది. నోటీసు బేరం 30 రోజులకి నేను తేలుతానన్నారు. తేలవలేదు. ఇవాళ ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు బుక్ కీపర్లు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో నేను అడుగుతున్నా,
అడిగారు మీరు? ఇజారా మొన్న కూడా వినాయక చవితి అప్పుడు కూడా మా తోట ఫోటోలు తీసుకుని వెళ్ళారు. కుమార్ అండి, కొన్నే కుమార్. ఇదంతా తోట 2 ఎకరాలున్నారండి. మీకు ఎకరం 90,000 అని చెప్పారా? ఇటు పడిపోయా అసలు పావలా పడితే గోళంటే ఎందుకుంటది బాబు. పావలా వాళ్ళ అప్పుడు చేసింది బుక్ పేపర్ మళ్ళీ ఇప్పుడు చేసేపడికి మాకు పట్టు దొరికింది మేము అడగడానికి. అప్పుడు మరేనా మళ్ళీ ఇప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది, అందుకు మేము అడగవలసి వచ్చింది బాబు. ఆమె పేరు ఏంటమ్మా? విజయలక్ష్మి అండి ఆమె. మాది ఇద్దరు మానేసినావా ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అప్పుడు మాకు అదండి బాబు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి సహకారంతో గత కొంతకాలంగా తాను చేసిన సేవలకు గుర్తింపుగా తనను గౌరవించి ఏలూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా సముచిత స్థానం కల్పించారని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీనివాసరావు సిటీ న్యూస్ తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుభవాలు పంచుకున్నారు. గతంలో వేరే పార్టీతో ఉన్నప్పుడు ఎటువంటి గౌరవం లేకపోగా అవమానాలు పాలయ్యానని అన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు, అదేవిధంగా పలువురు టీడీపీ నాయకులు 21 నెలల పార్టీలు చాలా సేవలుగా గుర్తింపు పొందారని అన్నారు. ఈ పదవి లభించడం పట్ల శాసనసభ్యులు ఎప్పుడూ విధేయుడై ఉంటారని తెలిపారు. గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారి ఆశీస్సులతో, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారి ఆశీస్సులతో, సహచర గౌరవ కార్పొరేటర్ల గారి సహకారంతో, మున్సిపల్ అధికారులు సిబ్బంది సమక్షంలో ఈ రోజు నేను డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ రోజున నేను డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన కారణం గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు. ఈ రోజు నాకు ఇచ్చింది ఒక పదవి కాదు, గౌరవాన్ని అని భావిస్తున్నాను. మరి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలని, ఒక పార్టీని కానీ ఒక నాయకుడిని కానీ నమ్ముకున్న కార్యకర్తలకి తగు న్యాయం, తగు గౌరవాన్ని, గుర్తింపుని ఇచ్చినటువంటి పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మన బడేటి రాధాకృష్ణ గారు అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాను. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నందుకు నేను గర్విస్తున్నాను. మరి అదేవిధంగా గత 21 నెలలుగా ఉమ్మడి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరి ఏలూరులోని ఒక రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అనేకమైనటువంటి 21 నెలల్లోనే గత ప్రభుత్వంలో చేయలేనటువంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క 21 నెలల్లో కూడా చేయడం జరిగింది. అది కేవలం రాధాకృష్ణ గారి వల్లే జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ చూసినా కూడా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ తగిన కార్యక్రమాలు కూడా మరి నగర మేయర్ అధ్యక్షతన, మరి పాలక మండలి అధ్యక్షన చక్కగా జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కూడా మరి ప్రత్యేకమైనటువంటి పారిశుద్ధ్యం మీద కానీ, మంచినీటి మీద కానీ దృష్టి సారించి మరి చక్కటి పరిపాలన అందిస్తాము. వారికి నేను కూడా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. రాజమండ్రికి చెందిన బాలసరస్వతి అనే మహిళ తన కొడుకు శివశంకర్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఏలూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో తల్లి బాలసరస్వతి, అక్క దేవిలు మాట్లాడుతూ శివశంకర్ ఈ నెల 2వ తేదీన ఏలూరు పరిధిలోని రైల్వే ట్రాక్ పై చనిపోయినట్లు ఈ నెల 24వ తేదీన సాయంత్రం రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే ఈ నెల 6వ తేదీన తన కుమారుడు శివశంకర్ సహజీవనం చేసి మౌనిక తన బిడ్డను అప్పగించాలంటూ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారా తమను రప్పించి తన కుమారుడు తీసుకుని వెళ్లిపోయింది. 2వ తేదీ మృతి చెందిన శివశంకర్ యొక్క సమాచారం మాకు తెలియజేయకుండా మౌనిక గోప్యంగా ఉంచడం అనేది కారణం ఏంటని ప్రశ్నించారు. శివశంకర్ మృతి వెనుక ఉన్న అసలు నిజాల పోలీసులు వెలికి తీసి తన కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు దేవి, బాలాదేవి. మాది మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. మేము రాజమండ్రిలో ఉంటాం అన్నమాట. మా తమ్ముడు శివశంకర్ అండి 2వ తారీఖు రాత్రి చనిపోయాడంటండి. ఇక్కడే రైల్వే పట్టాల మీద దొరికిందంటండి బాడీ. మాకు ఆ విషయం 24/2/2026 తారీఖున మాకు సాయంకాలం రైల్వే పోలీసు వచ్చి మాకు చెప్పారండి, పలానా అబ్బాయి చనిపోయాడని, మీరు ఐడెంటిఫై చేయగలరా అంటే మాకు ఫోటోలు చూపించారండి. చూపిస్తే మా తమ్ముడైనా మేము ఐడెంటిఫై చేసామండి. కానీ మాకు అనుమానం ఏంటంటే 2వ తారీఖు సాయంకాలం మాకు ఫోన్ చేసి మాట్లాడాడండి ఆ అబ్బాయి. 2వ తారీఖు సాయంకాలం 5:25 మాకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అమ్మ నేను 6వ తారీఖుని పిల్లోడు పుట్టినరోజు వస్తాను, సైకిల్ కొనుక్కుని వస్తానని చెప్పాడండి. ఆ వీడియో కాల్లోని వెనకాల గొడవలు పడుతున్నారు. చాలామంది మొగుళ్ళు కూడా ఉన్నారు అప్పుడే ఆ ఇంట్లోని. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మా తమ్ముడు చావుకి కారణం మాకు తెలియాలండి, దేనివల్ల చనిపోయాడు. అప్పుడు బాగానే మాట్లాడాడు మాకు, దేనివల్ల చనిపోయాడు. ఆ అబ్బాయి 22వ తారీఖున చనిపోతే ఆ అమ్మాయి మాకు 4వ తారీఖున ఫోన్ చేసి పలానా అబ్బాయితో రైల్వే స్టేషన్లో ఉన్నాడో, నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడాను, మీ తమ్ముడు పక్కనే ఉన్నాడో, మీ తమ్ముడికి మీరు ఫోన్ చేసి మాట్లాడుకోండి అని ఆ అమ్మాయి మాకు ఎందుకు చెప్పిందండి. చెప్పి మళ్ళీ 6వ తారీఖుని పిల్లోడు పుట్టినరోజైనా చెప్పినా సరే
6వ తారీఖుని వచ్చి మా మీద ఏలూరు వంటంలో కంప్లైంట్ పెట్టి పిల్లోడు తీసుకొచ్చి ఆ పిల్లోడు మా దగ్గర సంవత్సరం బట్టి ఉన్నాడండి. ఆ 6వ తారీఖుని ఎప్పుడూ లేనిది 6వ తారీఖుని ఫోన్ చేసి పిల్లోడిని ఇక్కడ కేసు పెట్టి మమ్మల్ని ఇక్కడికి రప్పించి పిల్లోడిని తీసుకుందండి. ఎందుకు తీసుకోవాలండి? నా కొడుకు శివశంకర్ అండి. నా కొడుకుడు నా మనవడు నా దగ్గర సంవత్సరం నుంచి వదిలేసాడండి. వదిలేసి నేను చూసుకున్నానండి. రాకుంటూ తీసుకొచ్చి అప్పచెప్పేస్తే హాస్పిటల్ అంటే చూపించుకొని నేను అందంగా చూసుకునేదానండి. ఒకసారి వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్పేసి మళ్ళీ నా కొడుకు చచ్చిపోయాక కేసు పెట్టి 6వ తారీఖుని నా దగ్గర నుంచి నా పిల్లలు లాక్కెళ్ళిపోయారండి. నా కొడుకు కోరికండి, అది నా దగ్గర ఆడ కొడుకు ఉండాలని నా కోరికండి. కానీ నాకు నెలవేర్చకుండా తీసుకెళ్ళిపోయింది. నాకు న్యాయం చెయ్యండి. నా మనం నా దగ్గరికి వచ్చినాక నాకు న్యాయం చేసేది. జనసేన సభ్యత నమోదు కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న క్రియాశీలక సభ్యత నమోదు విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా క్రియాశీలక పరిశీలకులు పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక వాలంటీర్ల సమావేశం జరిగింది. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పి గన్నవరం ఎమ్మెల్యే రెడ్డి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసుకుని ముందుకు వచ్చే వారికి పార్టీ సభ్యత్వం ఇవ్వాలని సూచించారు. నేను జనసేన పార్టీ కోసం ఆ పార్టీ ఆఫీసుల రోజున ఒక మాట ఇచ్చారు. పి గన్నవరం నియోజకవర్గానికి టికెట్ అనుకుంటే తీసుకుంటే అది గిడ్డి సత్యనారాయణ తప్ప వేరే వ్యక్తి కాబట్టి ఉన్నది మాట్లాడుతున్నారు. అది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే తరుణంలో వేరే పార్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా మరలా కొన్ని పరిణామాల్లో ఆ సీట్ చేంజ్ చేసి నాకు అంటే జనసేన పార్టీ తరఫున సీట్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఎవరో లేనటువంటి విధంగా ఆ నియోజకవర్గంలో గతంలో ఆ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 20 ఏళ్ళ కంటే ప్రజాకి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఏ వ్యక్తి కూడా రానటువంటి పరిస్థితుల్లో నాకు 33,360 ఓట్లు ప్రజాతోటి మన నాయకుడు ఎంత చిత్తశుద్ధితో ఆ టికెట్ ఇచ్చారో అంతకంటే ఎక్కువ చిత్తశుద్ధితో పనిచేసి ఆ నియోజకవర్గంలో మన జనసేన పార్టీ అంగీకరించి చూపించడం జరిగింది. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే సామాన్యుడికి న్యాయం జరగాలి, సామాన్యుడికి అన్యాయం జరగకూడదనే నినాదంతో మన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి దురదృష్టంతో ఉన్నారో రోజున జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిమిత్తం ఏలూరు పార్లమెంటు కన్వీనర్గా గౌరవ పి గన్నవరం శాసనసభ్యులు మరి గిడ్డి సత్యనారాయణ గారిని నియమించారు. వారు ఈ రోజున ఈ యొక్క పార్లమెంట్ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల మరి బాధ్యతతో మాట్లాడాలని, అదేవిధంగా మనం కూడా మీటింగ్ ఏర్పాటు చేసాం. సాధకులందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారి ముఖ్య అతిథులకు చేసిన వారికి స్వాగతం తెలియజేస్తూ మరి ఎదుగుపై ఉన్నటువంటి నాయకులందరికీ, ఎదురున్నటువంటి జన సైనికులకు, జన మహిళలకు, కైగూరు వచ్చినటువంటి మండల అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ సభ్యత్వం ద్వారా కార్యకర్తను ఆదుకోవాలన్నటువంటి ఆలోచన, అంటే 3-4 సార్లు ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళు కానీ గత మరి 50 నుంచి మనం చూసుకున్నట్లయితే మరి ఇవాళ 2026 వచ్చినప్పటికీ మరి ఏ పార్టీ కూడా కార్యకర్త సంక్షేమం అనేది ఆలోచన చేసినటువంటి దాఖలా ఎక్కడ కూడా లేదు. మన పార్టీ అధ్యక్షులు 2021లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు వారు
మనం మధ్యతరగతి వ్యాపారస్తులకు సీనియర్ సిటిజన్లకు అన్ని రకాల రుణ సదుపాయం కల్పించే ఉద్దేశంతో ఏలూరు నగరంలోని నూతనంగా శ్రీకర గోల్డ్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థను స్థాపించామని శ్రీకర గోల్డ్ యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ప్రజలు తమ అవసరాల కోసం బంగారాన్ని ఎక్కడ తాకట్టు పెట్టినా దాన్ని విడిపించి వినియోగదారులకు అనుకూలంగా తక్కువ వడ్డీతో సేవలు అందిస్తామని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి ఎక్కువ వడ్డీ ఇవ్వడం ద్వారా తమ కంపెనీ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుందని తెలిపారు. నమస్తే అండి, నా పేరు జక్కంపూడి రవీంద్ర కుమార్, ఇన్వెస్కో హోల్డింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఓనర్షిప్ కంపెనీ ఆఫ్ ఇన్వెస్కో క్యాపిటల్ ఇండియా. మేము ఇక్కడ 24వ బ్రాంచ్ 4 రాష్ట్రాల్లో, ఇది 24వ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం ఏలూరులో. మేము ముఖ్యంగా ప్రయారిటీ సెక్టార్ లోన్స్ అంటే బిజినెస్ లోన్స్ ఇస్తాము ఎక్కువ మందికి. మా దగ్గరికి బిజినెస్ లోన్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, సిబిల్ కానీ, వేరే పాన్ కార్డు కానీ లేకపోయినా కూడా మీరు చక్కగా బిజినెస్ చేసుకుంటున్న నమ్మకంగా మాకు కడతా ఉంటే మీ వ్యాపారానికి తక్కువ వడ్డీకి మేము మీకు రుణాలు ఇచ్చి మీ వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి మేము సహకరిస్తామండి. అందుకని మీరు ఏలూరులో ఉన్న మంచి వ్యాపారస్తులు అందరూ కూడా మా యొక్క రుణాలని మీరు తీసుకొని ఉపయోగించుకొని మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. యూజువల్గా మేము డిపాజిట్లు రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్తూ ఉంటామండి. బయట మీరు ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర తీసుకునే వాళ్ళు మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోతే ఎక్కువ. శ్రీకర గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన బ్రాంచ్ ఓపెనింగ్ అండి ఏలూరు. మా ఒక సంస్థ ఒక ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మన బ్యాంక్ లో ఉన్న గోల్డ్ లోన్ విడిపించి దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు మన ఒక శ్రీకర గోల్డ్ ఇండియా సంస్థ ఏంటంటే ఆ ఒక తాకట్టు దాన్ని మనమే వాళ్ళ ఒక అన్ని చెక్ చేసుకొని పారామీటర్స్ మనం దాన్ని విడిపించి మళ్ళీ దాన్ని ప్లెజ్ చేస్తామండి. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే రెన్యువల్ ఆప్షన్స్ బ్యాంకుల్లో లేవు కాబట్టి మనం ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగపరచుకోవాలని అందరినీ కోరుతున్నాం. అలాగే మన దగ్గర గోల్డ్ మిషన్ ఉంటుందండి. మీ బంగారాన్ని ఎక్కడ ఏదన్నా మీరు సేల్ చేయాలనుకున్నా మన దగ్గర తీసుకొస్తే. పేరు కేవీ నరసింహారావు అండి. శ్రీకర గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఏలూరు బ్రాంచ్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మీకు నార్మల్ కస్టమర్స్ ఎవరైతే గోల్డ్ లోన్ వివిధ సంస్థలు ఎక్కడెక్కడ పెట్టుకున్నారో వాళ్ళకి ఫెసిలిటీ అనేది ఈ శ్రీకర గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ఎక్కువ చార్జెస్ ఖర్చు పెట్టుకొని కస్టమర్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇది ఒక సదవకాశం అండి. ఎందుకంటే మేము చాలా తక్కువ చార్జెస్ తో వాళ్ళకి ప్రిన్సిపల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో మేము అన్ని విధాలుగా సహకరిస్తూ లిమిట్ లేకుండా 1 డే ఫైనాన్స్ లాగా ఇమీడియట్ గా వాళ్ళకి అందుబాటులో చేస్తూ వాళ్ళకి ఏమంటే వాళ్ళు పెట్టుకున్న బంగారం అనేది ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. వాటికి అనుగుణంగా మేము గోల్డ్ ప్యూరిటీ మిషన్ అవైలబిలిటీలో పెడుతూ వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ప్యూరిటీ చెకింగ్ ద్వారా వాళ్ళకి ఏ క్యారెట్స్ ఉన్నాయి మన దగ్గర, ఏ విలువైన 18 క్యారెట్స్ 19 క్యారెట్స్ అనేది వాళ్ళకు కూడా. ఏలూరు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా కర్రీ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఏలూరు నగర శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, పెద్దబాబులు అదేవిధంగా పలువురు టీడీపీ నాయకులు అభినందించారు. గౌరవ డిప్యూటీ మేయర్ గారికి ప్రత్యేకాధికారి గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతుంది. స్మైల్ 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 అన్న పక్కన ఒకసారి కొంచెం స్మైల్ ఒకసారి నుంచోండి తినండి ఒకసారి. ఓకే ఓకే, అందరికీ థ్యాంక్ యూ.
ఓకేనా ఓకే రెడీ ఓకే ఓకే రెడీ 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 అందులో భాగంగా ఒకటి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వందనాల దుర్గా భవాని శ్రీనివాస్ గారికి అదేవిధంగా రెండో పదవిని పప్పు ఉమామహేశ్వరరావుకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు పప్పు ఉమామహేశ్వరరావుకి ఇచ్చేటప్పుడే చెరుకో సంవత్సరం ఆ రోజు 2 సంవత్సరాలు ఉందంటే 2 సంవత్సరాలు చెరుకో సంవత్సరం చేసుకోవడానికి కర్రీ శ్రీనివాస్ గారికి పప్పు ఉమామహేశ్వరరావుకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 4 నెలలు అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం లేట్ అయింది. అయినప్పటికీ కర్రీ శ్రీనివాస్ గారిని లోగడ 10 రోజుల క్రితమే అన్అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది ఏదైతే అభ్యర్థి కింద. ఈ రోజున ఏదైతే నోటిఫికేషన్ మళ్ళీ డిప్యూటీ మేయర్కి వచ్చిందో అందులో భాగంగా మరి గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవ్వచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా మరి కర్రీ శ్రీనివాస్ గారిని ఎన్నుకోవటం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. తప్పనిసరిగా అందరూ కూడా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వేలూరు అభివృద్ధి కోసం వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా కర్రీ శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగరాభివృద్ధికి ఏ విధంగా అయితే కృషి చేస్తూ ఉన్నామో మరి కలిసికట్టుగా ఆయన ఏదైతే మన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే మరి కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కానివ్వండి అన్నీ కూడా మరి నగరాభివృద్ధికి ఎంతగా కృషి చేస్తూ ఉన్నాము. మరి ఈ కర్రీ శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క బాధ్యతని మరి గౌరవ శాసనసభ్యుల వారికి మన ఏలూరు నగరపాలక సంస్థకి కూడా మంచి పేరు వచ్చే విధంగా వారు కూడా ఈ నగరపాలక సంస్థకి కృషి చేయాలి, అభివృద్ధి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ఏలూరు నగర ప్రజలకు తాగునీటిని అందించే దిందులూరు సమీపంలో ఉన్న గోదావరి జిల్లాల కాలువల ద్వారా నీటి మట్టి 3 అడుగులు ప్రవహించడంతో సమ్మర్ స్టోరీ ట్యాంకులోకి నీటిని తోడగలుగుతున్నామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఏలూరు శాసనసభ్యులు చంటి నగర్ మేయర్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో ఈ రోజు ఉదయం గోదావరి జిల్లాల కాలువల నీటి మట్టాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీటి మట్టం బడి నుంచి లీకేజ్ ద్వారా శాశ్వత పరిష్కారాల పనులను ఎస్ఎంఆర్ పెదబాబు పరిశీలించారు. ఏపీఎఫ్టీ రాష్ట్ర అధిష్టానం పిలుపుతో భాగంగా ఈ రోజు ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలను నిర్వహించారు.
ఈ అధ్యక్షులు తాళ్లూరు రామారావు మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధనేతర పనులతో చాలా ఇబ్బంది పడుతున్నారని 15వ సిఆర్సీ తీసుకోవాల్సి ఉండగా ఇంకా 12వ సిఆర్సీ బకాయిలు చెల్లించామని వేడుకోవాల్సిన ఉంటుందని పరిస్థితి ఏర్పడిందని గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల ఆ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించామని ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తే ఈ ఉద్యమం ఉధృతం చేయడం తప్పదని తెలిపారు. ఉపాధ్యాయులపై ఆపుల భారాన్ని జిందాబాద్ జిందాబాద్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ సిపిఎస్ విధానాన్ని. ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని పాత తాలూకా కేంద్రాల వద్ద రకరకాల డిమాండ్లతోటి ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, బోధనేతర పనుల కోసం ప్రత్యేక సిబ్బంది నియమించాలని, 12వ పిఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా ప్రభుత్వాలు ఇంత నిర్లిప్తంగా ఉండటం ఏమాత్రం కూడా హర్షణీయం కాదని, మరి ఈ ప్రభుత్వం తన ప్రచారంలోనూ మేనిఫెస్టోలోనూ చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ చెప్తానని చెప్పి ప్రకటించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడాను ఐఆర్ ఊసెత్తకపోవడం కానీ, పెండింగ్ లో ఉన్న డిఏల గురించి మాట్లాడకపోవడం కానీ, 12వ పిఆర్సీ కమిషన్ నియమించకపోవడం కానీ చాలా తీవ్రమైన ఇబ్బందికరంగా ఉపాధ్యాయులకి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే కల్పించుకుని వెంటనే ఐఆర్ ప్రకటించాలి, పిఆర్సీ కమిషన్ నియమించాలి, పాఠశాలలలో బోధన సక్రమంగా జరిగే విధంగా ఉపాధ్యాయులకు సహకరించాలి. ఈ రోజున ఉపాధ్యాయులు పాఠశాలలలో ఎక్కడా కూడాను ప్రశాంతమైన వాతావరణంలో పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. ఎంతసేపు కూడాను వాట్సాప్ లో చూసుకోవడం లేదా ఏ డేటా షీట్ ఫిల్ చేయాలో చూసుకోవడమే తప్ప ఒక మంచి వాతావరణంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉపాధ్యాయులు లేకుండా పోయింది. ఎంతసేపు కూడా ఈ రోజు ఏ స్ప్రెడ్ షీట్ ఫిల్ చేయాలి, లేదు అంటే ఉన్నతాధికారుల నుంచి ఏ అధికారం వచ్చి ఏ ఆర్డర్ వచ్చిందన్న చూసుకోవడమే సరిపోతా ఉంది. ప్రశాంత వాతావరణంలో ఉపాధ్యాయులు పాఠాలు బోధించలేకపోయినప్పుడు మరి ప్రభుత్వం ప్రకటించేటటువంటి ఈ నాణ్యమైన విద్య ఏ విధంగా విద్యార్థులకు అందుతుందో అన్నది ప్రభుత్వం ప్రకటించాలి. కాబట్టి వెంటనే ఈ బోధనేతర పనుల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి ఉపాధ్యాయుల్ని ఒక ప్రశాంత వాతావరణంలో పాఠాలు చెప్పుకునేవాలి. అదేవిధంగా ప్రతి పనికి కూడాను ఆన్లైన్లోనే మీరు ఆర్డర్లు ఇస్తాం, ఆన్లైన్లోనే మీరు చూసుకోవాలని చెప్పడం కూడా ఏమాత్రం సరైనది కాదు. ప్రతి విషయాన్ని కూడా ఉపాధ్యాయులు సమాచారాన్ని చేరవేయాలి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వెంటనే 30% ఐఆర్ను ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను విడుదల చేయాలని, ఉపాధ్యాయులకి ఉద్యోగ కార్మికుల. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరిచి లెక్కించారు. 28 రోజుల కాలానికి హుండీల ద్వారా 51,52,032 అక్షరాల 51,32,032 రూపాయలు లభించగా బంగారం 33 గ్రాములు, 245 మిల్లీగ్రాములు, వెండి 189 గ్రాములు మరియు పలు విదేశీ కరెన్సీలు శ్రీ అమ్మవారి హుండీ ద్వారా భక్తులకి సమర్పించుకున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.